गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। मालाकमण्डलरथकरपद्मयुग्मे मच्छस्तपाणियुगले धमरुत्रिशूले यस्यस्ते ऊर्ध्वकरयो शुभजङ्कचक्रे वन्दे तमत्रिवरदं भुजषट्कयुक्तम्। आदौ ब्रह्म मध्ये विष्णु अन्ते देव सदाशिवः मूर्तित्रयस्वरूपाय दत्तात्रेय नमोऽस्तुते। श्रीभक्तकार्यकल्पद्रुमगुरुसार्वभौम श्रीमद्राजाधिराज योगी महाराज त्रिभुवनानंद अद्वैत अभेद निरंजन निर्गुण निरालंब परिपूर्ण सदोदित सकल मत स्थापित श्री सद्गुरु माणिक प्रभु महाराज की जय। ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి అంశము మార్తాండ ప్రబోధ అనేటటువంటి ఈ చిన్న పుస్తకంలోని ఈ మార్తాండ ప్రబోధని తెలిపిన వారు సద్గురు మాణిక్ ప్రభు మహారాజ్. ఇందులో ఈ అంశంలోకి వెళ్లే ముందు కొంచెం మాణిక్ ప్రభు మహారాజ్ గురించి, అభంగం అంటే ఆ అభంగ ఛందస్సు గురించి, అవధూత మార్గం గురించి తెలుసుకొని మనం ఈ అభంగంలోకి వెళ్దాం. మాణిక్ ప్రభు మహారాజ్ 1817లో లాద్వంటి అనేటటువంటి గ్రామంలో, బీదర్ జిల్లాలో ఉన్నది, కర్ణాటకలో, అక్కడ వారు జన్మించారు. వారి జన్మనామం మాణికరావు. చిన్నప్పటి నుంచి వారు అసామాన్యమైనటువంటి వైరాగ్యం కలిగిన వారు. మన శంకర భగవత్పాదుల్లాగానే చాలా చిన్న వయసులోనే వారికి చాలా వైరాగ్య స్థితి ఉండేది. ఆకస్మికంగా మౌనంలోకి వెళ్ళిపోవడం, ధ్యానంలో గడపడం అలా చేస్తూ ఉండేవారు. వారి సంప్రదాయంలో, మాణిక్ ప్రభు సంప్రదాయంలో ఒక వారి జీవిత చరిత్రను ఒక ఘటనలాగా, ఒక కథలాగా చూడకుండా ఆయన అవధూత జీవన్ముక్తుడిగా జీవించినటువంటి మార్గాన్ని వారందరూ వారి సంప్రదాయంలో పాటిస్తూ ఉంటారు. 15 ఏళ్ల వయసులో ఆయన ఈ సంసారాన్ని వదిలేసి, ఆయన ఎటువంటి సంస్కారం లేకుండా ఇప్పుడు మా అవధూత మార్గంలో ఏదో సన్యాసం అనే సంస్కారం తీసుకొని వెళ్ళడం అలాంటివి ఉండదు. వారు అలా మొత్తం సంసారాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత చాలా కాలం అడవుల్లో, హిమాలయాల్లో, నదీ తటాల్లో ఎక్కడ వారికి సమయం దొరికితే, ఎక్కడ వారికి అనుకూలం ఇస్తే అక్కడ తపస్సు చేసుకుంటూ కూర్చున్నారు. అలా చేస్తూ చేస్తూ ఎన్నో సంవత్సరాలు అలా దొరికింది తినడం, అజగరహ వ్రతం అంటారు. అవధూతలు అజగరహ వ్రతం పాటిస్తారు. అంటే వారికి లభ్యమైనది తింటారు, లభ్యం కానప్పుడు తినరు. నిద్ర వస్తే పడుకుంటారు, నిద్ర లేకపోతే ఎన్నాళ్ళైనా అలా నిద్ర లేకుండా ఉంటారు. అలా మెడిటేషన్లో, ధ్యానంలో గడుపుతూ వచ్చారు. ఎప్పుడు జపాన్ని అలా ధ్యానిస్తూ ఉండేవారు. నిర్వికల్ప సమాజం ఎన్నోసార్లు కలుగుతూ ఉండేది. అలా వారికి ఎప్పుడు ధ్యాస వస్తుందో తెలియకుండా అలా గడిపేవారు. మహాత్ముల చరిత్రలు చూసినప్పుడు వారి జీవితకాలంలో వారు ఎందరో మహానుభావుల్ని, యోగుల్ని కలిసి మౌనంగా వ్యాఖ్యానించుకునేవారు. షిరిడి సాయిబాబాని కలిసినట్టుగా, స్వామి సమర్థనం. ఆ 1817, 1800 నుంచి 1900 కాలంలో చాలా మంది మహనీయులు ఈ గడ్డ మీద ఉన్నారు. చాలా అవధూతలు కలిగారు. మన అదృష్టం. బ్రహ్మ చైతన్య మహారాజ్ని, జగద్గురు ఉగ్ర నరసింహ భారతి పీఠాధిపతులు వారు, శృంగేరి పీఠాధిపతులు, వారిని కూడా కలిసినట్టుగా, దేవి వెంకమనిలా కలిసినట్టుగా వారి జీవిత చరిత్రల్లో రాసి ఉంది. ఆయన ముఖ్యంగా చెప్పినవి ఏంటంటే, అహం లయం అయితే శేషం పరమేశ్వరుడే. అహం లయం అవ్వాలి. చమత్కారాల్ని వెతకద్దు, అజ్ఞానాన్ని పారదోలండి.
తర్వాత ప్రేమ అన్ని భేదాల్ని తొలగిస్తుంది. ఇలాంటి చాలా సరళంగా మనకు అర్థమయ్యే విధంగా అద్వైత వేదాంతాన్ని వారు తెలిపారు. వారి పేరు మీద ఎన్నో వారు రాసినటువంటి వారు శిష్యులకు బోధించినట్టు ఎన్నో అభంగాలు మనకు మాణిక్ ప్రభు సంస్థానం వారు చిన్న చిన్న పుస్తకాల రూపంలో వేశారు. నేను చాలా ఏళ్ల క్రితం మాణిక్ ప్రభు సంస్థానానికి వెళ్ళినప్పుడు ఆ పుస్తకం తెచ్చుకోవడం, అప్పుడు మనకు అద్వైతంలో పెద్దగా తెలియదు కాబట్టి అలా మా లైబ్రరీలో పెట్టుకొని ఉండడం. ఎప్పుడైతే అధ్యయన భారతితోని అద్వైతాన్ని రుచి చూస్తూ వచ్చానో అప్పుడు ఆ పుస్తకాన్ని తీసి చూసినప్పుడు అయ్యో ఇంత చక్కటి సాహిత్యమే ఇది, మనకు తెలియదే అన్న భావన కలిగింది. పరమేశ్వరుడి దయ. దానితోని గురుగారి దగ్గరికి వచ్చి ఈ విషయం గురించి నేను మీ అందరితో షేర్ చేసుకోవాలి అని అనుకొని చేశాను అనమాట. వీరికి దత్తాత్రేయుల వారు కలియుగ దత్తాత్రేయ అవతారాల్లో నలుగురు మనకు తెలిసిన వాళ్ళు, మాణిక్ ప్రభు మహారాజు, తర్వాత అక్కల్కోట మహారాజు, తర్వాత శ్రీపాద శ్రీవల్లభుడు, తర్వాత నృసింహ సరస్వతి ఇలా అనుకుంటాం కదా. వారికి అలాంటి ఎవరో వాడి బిరుదిచ్చింది కాదు, వారి గుణాలని బట్టి అనుకూలంగా దత్తాత్రేయుడిని వారిని చూశారు. ఎలా అంటే అపరిమితమైనటువంటి అసంగం, దేనితోని వారికి సంఘం ఉండదు. అపార అనుకంప, ఎవరి మీద అయినా సరే అపారమైనటువంటి అనుకంప ఉండేది. సహజ ప్రజ్ఞ, వారికి ఎటువంటి విషయం పైనైనా అటువంటి ప్రజ్ఞ ఉండేది వారికి. అభేదం, ఎవరిపైన భేదం ఉండేది కాదు. నో సెక్టేరియన్ బౌండరీస్. ఇది అవధూత సంప్రదాయంలో మనం అవధూతల్ని చూసి మనం తెలుసుకునేది. సో 1885లో వారు మహాసమాధిని పొందారు. వారి మహాసమాధినే మాణిక్ నగర్లో ఈ రోజుకి అక్కడ వారి సంప్రదాయంలో మాణిక్ ప్రభు మహారాజ్కి ప్రతి సంవత్సరం ఒక గొప్ప కార్యక్రమం చేస్తారు వారి సమాధి పొందిన రోజు. సరే, ఇది మాణిక్ ప్రభు మహారాజ్ గురించి. మరి అభంగం అంటే ఏంటి? ఎంతోమంది వచ్చి అడిగారు నన్ను, అభంగం అంటే ఏంటి అని. అభంగం అంటే ఇప్పుడు మీరు చూస్తున్నది, అక్కడ స్క్రీన్ మీద చూస్తున్నది ఒక అభంగం. దీంట్లో లాస్ట్ పదం చరణంలో మళ్ళీ మొదటి పదం అవుతుంది, రెండో దాన్ని ముక్త పదకృష్ణం అంటే ఇది ఎక్కడ భంగం అవుతుంది. మళ్ళీ అలా మొత్తం చదివి మళ్ళీ మొదటిది చదవం అలా. కాబట్టి ఇక్కడ చూడండి, హరపలి మాయా మరదు. కాబట్టి ఇదంతా ఒక అభంగమైనటువంటి ఛందస్సు. ఇది ఒక ఛందస్సు, మరాఠీలో చాలా గొప్ప ఛందస్సు ఇది. చాలా మంది గొప్ప మరాఠీ కవులు ఈ ఛందస్సును వాడారు. నామదేవ్ మహారాజ్ అని, తర్వాత మీకు తెలిసే ఉంటాయి, మళ్ళీ దాన్ని కొంచెం అవతరించుకుందాం తర్వాత. సో ఈ ఛందస్సులో ఈ పర్టికులర్ పద్యకావ్యం ఉంది. సో మనం దీనిలోకి వెళ్లే ముందు ఒకసారి ఇది మొదట్లో మాణిక రత్న అనేటటువంటి ఒక చిన్న సంచిక ఉండేది. ఆ సంచికలో వస్తూ ఉండేవి అభంగాలు. దీన్ని మార్తాండ ప్రబోధ్ నేను చూపించిన పుస్తక రూపంలో వారు వేశారు. వీరిని మాణిక్ ప్రభు మహారాజ్ని శ్రీజీ అనేవారు. కాబట్టి ఇప్పటి నుంచి నేను శ్రీజీ అంటే మాణిక్ ప్రభు మహారాజ్ అంట. మన గీతలో చెప్పినట్టు నతుమాం శక్యతే ద్రష్టుం అని స్వచక్షుష, నిన్న మీరు కూడా చెప్పారు గురుగారు. దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం. భగవంతుడి కృప వల్లే ఇటువంటి అధ్యాత్మ విద్య యొక్క మనకు దర్శనం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇలాంటి గురు సాన్నిధ్యం వల్ల, భగవత్కృప వల్ల మనం అందరం ఈ చక్కటి అభంగాన్ని మనం వినగలుగుతున్నామని నా భావన. ముందుగా ఈ అభంగాన్ని ఇది ఒక పాట రూపేణ ఉంటుంది కాబట్టి మీరు దానికి ఒక శైలి ఉంటుంది. ఆ శైలి రూపేణ మనం అందరం దాన్ని అనుభవిద్దాం, ముందు ఆస్వాదిద్దాం. దాని తర్వాత దాని గురించి టూకీగా చెప్తాను. నేను మొదటిది చెప్తాను, దాని తర్వాత మీరు కూడా నాతో పాటు గొంతు కలపండి.
मायामलधूत आम्ही अवधूत, मायामलधूत आम्ही अवधूत, दृश्य पंचभूत, दृश्य पंचभूत, जाणू आम्ही, जाणू आम्ही, जाणू आम्ही, जाणू आम्ही, जाणू आम्ही स्वप्न सुषुप्ती जागृती, जाणू आम्ही स्वप्न सुषुप्ती जागृती, जन्म मरण भीती, जन्म मरण भीती, नाही आम्ही, नाही आम्ही, मायामलधूत आम्ही अवधूत, दृश्य पंचभूत, दृश्य पंचभूत, जाणू आम्ही, जाणू आम्ही, नाही आम्ह देह वासना संबंध, नाही आम्ह देह वासना संबंध, केंच बंध मोक्ष, केंच मोक्ष बंध, चिदाकाशी, चिदाकाशी, मायामलधूत आम्ही अवधूत, दृश्य पंचभूत, दृश्य पंचभूत, जाणू आम्ही, जाणू आम्ही, चिदाकाशी चित्र निर्गुण सगुण, चिदाकाशी चित्र निर्गुण सगुण, आम्ही ब्रह्मपूर्ण, आम्ही ब्रह्मपूर्ण, सत्य ज्ञान, सत्य ज्ञान, मायामलधूत आम्ही अवधूत, दृश्य पंचभूत, दृश्य पंचभूत, जाणू आम्ही, जाणू आम्ही, ज्ञानमातांडः बोध अभंग, ज्ञानमातांडः बोध अभंग, जाळ भवभंग, जाळ भवभंग, हरपळी माया, हरपळी माया, मायामलधूत आम्ही अवधूत, दृश्य पंचभूत, दृश्य पंचभूत, जाणू आम्ही, जाणू आम्ही. ఇది చాలా ఆనందంగా ఉంటుంది. ఇది మళ్ళీ దాంట్లో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ పెడితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి అభంగాలు, ఎన్నో అభంగాలు ఉన్నాయి. ముందుగా నేను చెప్పినట్టుగా అవధూత లక్షణం గురించి అవధూత గీతలో ఏమన్నారో చూద్దాం. ఆశాపాశ వినిర్ముక్త ఆదిమధ్యాంత నిర్మల, ఆనందయ వర్తతే నిత్యం, అకారం తస్య లక్షణం. అవధూతలో అకారం, ఆశాపాశ వినిర్ముక్త ఆదిమధ్యాంత నిర్మల, ఆనందవర్తతే నిత్యం, అకారం తస్య లక్షణం. మీకు అందరికీ అర్థమవుతుంది, విందాం మొత్తం. వాసనా వర్జితాయేన వక్తవ్యంచ నిరామయం, వర్తమానేషు వర్తేన వకారం తస్య లక్షణం. ధూళిధూసర గాత్రాణి, ధూళితో కూడినటువంటి శరీరం. ధూతచిత్తో నిరామయ, ధారణా ధ్యాన నిర్ముక్తో ధూకారస్తస్య లక్షణం. తత్వచింతా ధృతాయేన చింతాచేష్టా వివర్జితః, తమోహంకార నిర్ముక్తః తకారస్తస్య లక్షణం. కాబట్టి అవధూతకి ఇన్ని లక్షణాలు ఉన్నాయి. ఒక్కొక్క అక్షరానికి
మనకు ఒక్కొక్క లక్షణం చెప్పారు. తన మొత్తం ఇది దీంట్లో ఏంటంటే సారాంశం, ఆత్మస్వరూపంలో తన ఆత్మస్వరూపంలో ఈ విధంగా నిమగ్నమైన స్థితిని ఆత్మరతి అంటారు, లేదా ఆత్మక్రీడ అంటారు. ఈ ఆత్మరతిలో నిత్యం అలా మునిగి ఉన్నవాడు అవధూత. అవధూత వర్ణన సాక్షాత్తు శ్రీ భగవాన్ దత్తాత్రేయుల వారి వర్ణన. వారు అవధూత స్థితిలో ఉంటారు. ఇందులో మొదటి చరణం మాయమలధూత ఆంహి అవధూత దృశ్య పంచభూత జాణు ఆంహి. నేను మాయామలము నుంచి కడిగిన శుద్ధపరిచిన అవధూతను, ఆ అవధూత స్వరూపుణ్ణి. పంచభూతాత్మకమైన దృశ్య జగత్తు యొక్క ద్రష్ట సాక్షి అవడం వలన ఈ పంచభూతాత్మకమైనటువంటి జగత్తు నుంచి ఎల్లప్పుడూ అలిప్తుడను, అంతే దాని అర్థం. మరి మాయ అంటే మనకు తెలిసిందే, మీయతే అపరోక్షమివ క్రియతే విశ్వం మనయా ఇది మాయ. ఇది వ్యుత్పత్తి. తత్వతః ఈ విశ్వం అసత్యమైనటువంటిది అయినప్పటికీ మనకు సత్యస్వరూపంగా భాషిస్తుంది. దాన్నే మనం భ్రాంతి అంటాం. ఏ కారణం చేత ఇది జరుగుతోందో అదే మాయ. ఇది పరమాత్మ యొక్క శక్తి అని మనం తెలుసుకొని ఉన్నాము, మన క్లాసుల్లో ఎన్నోసార్లు వినున్నాం. ఇది స్వరూపతః అదృశ్యమైనది. కానీ ఏదైతే విద్యుత్ శక్తి ఏ విధంగా అదృశ్యంగా ఉంటుందో, కానీ ఒక ఆబ్జెక్ట్ వల్ల మనకు ఏ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుందో అది కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. దాని ఉనికి మనకు తెలుస్తూ ఉంటుంది. ఇది అనిర్వచనీయమైనటువంటి పరమేశ్వరుని శక్తి. ఆంహి నేను. శుద్ధ చైతన్యం నిర్వికారం అయిన కారణాన అందులో కర్తృత్వం అనేది లేదు. మాయ కూడా స్వభావతః జడం అని మనం తెలుసుకొని ఉన్నాం కాబట్టి దాని యందు కూడా కర్తృత్వం లేదు. కానీ చైతన్యం మాయ యొక్క ఉపాధిచే సంయుక్తం ఎప్పుడైతే అవుతుందో, లేదా మాయ ఎప్పుడైతే ఉపాధి రూపం చైతన్యంతో సంయుక్తం అవుతుందో అప్పుడే కర్తృత్వం వస్తుంది. మాయా విశిష్ట చైతన్యాన్ని మనం ఈశ్వరుడు, పరమేశ్వరుడు అని అంటూ ఉంటాం. మాయా విశిష్ట చైతన్యం జగత్కారణం అవుటచే చైతన్యం జగత్కారణం అవుతాం. లేకపోతే చైతన్యానికి జగత్కారణం అయ్యే అవకాశం లేదు. అలాగే మాయ కూడా జడమైనా సరే చైతన్యంతో సంయుక్తం అవడంతో ఇది జగత్కారణం అవుతుంది. కాబట్టి జగత్తులో మనం జడము చూస్తాం, చైతన్యము చూస్తాం. జడాంశ మాయ, చేతనాంశ చైతన్యం. మాయ వల్ల జగత్తే త్రిగుణాత్మకంగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి భ్రాంతి అన్నాం. అలాగే నిన్న మన గురువులు దత్తాత్రేయ శాస్త్రి గారు చెప్పినట్టు మాయ అనే పదంలోనే ఉంది. మా అంటే లేదు, యా అంటే ఏదైతే. ఏది లేదో అది మాయ. యామా సా మాయ. ఒక మంచి ఉదాహరణ ఇందులో ఈ పుస్తకంలో కూడా ఇస్తారు. మాణిక్ ప్రభు మహారాజ్ చెప్తారు. ఇప్పుడు హైడ్రోజన్ ఉంది, ఉదజని. ఉదజని యాక్చువల్గా జ్వలనశీల పదార్థం. అది అంటుకుంటుంది, ఇన్ఫ్లేమబుల్, మండే పదార్థం. ఆక్సిజన్ కూడా అంతే. ప్రాణవాయువు కూడా ఫ్లేమ్ని పెంచుతుంది, అది కూడా మండే పదార్థం. కానీ రెండు కలిపి H2O ఆర్పే పదార్థం అవుతుంది. ఇలాంటి అఘటిత ఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి ఈ లోకంలో. మనం దాన్ని ఎందుకు జరుగుతుంది అనేది ఏం చెప్పగలం? అది కలిస్తే అలా జరుగుతోంది. రెండు జ్వలనశీల పదార్థాలు కలిసి జ్వలనాన్ని పోగొట్టే పదార్థంలా తయారవుతుంది. అందుకే మాయని అఘటిత ఘటనాపటీయసి మాయ అన్నారు. ఏ భ్రమని మాయ సృష్టిస్తుందో దాన్నే మనం పంచభూతాత్మక జగత్తు అంటాం. దాని గురించి, పంచభూతాత్మక జగత్తు గురించి మనం చాలాసార్లు చెప్పుకొని ఉన్నాం.
కాబట్టి ఈ అభంగంలో శ్రీజీ ఏమంటారంటే మాయని మలం అన్నారు. స్వస్వరూపంపై అజ్ఞానంతో ఆవరించేటటువంటి మాయామలం. పంచభూతాత్మకమైన జగత్తు యొక్క వాస్తవిక స్వరూపం తెలిసిన అవధూత ఈ పంచభూత జగత్తుని మాయామలంగా భావించడంగా తెలుసుకుంటాడు. అందుకే ఈ జగత్తు యొక్క ఏ వ్యవహారం ఇతన్ని ప్రభావం చేయదు. అందుకే ఆయన ఏమన్నారు, దృశ్య పంచభూత జాణు ఆమి అన్నాడు. అది పంచభూతం అని తెలుసుకొని నేను దాన్ని పట్టించుకున్నాను. గీతలో కూడా బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స. లిప్యతే న స పాపాని పాపేన పత్రపత్ర విమాంస. మీరు కూడా చెప్పారు గురుగారు. నెక్స్ట్ది జాణు ఆంహి స్వప్న సుషుప్తి జాగ్రత్త జన్మ మరణ భీతి నాహి ఆమి. ఇక్కడ నేను జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే 3 అవస్థలను బాగా ఎరిగిన వాడిని అన్నాడు. అంటే సాక్షిగా ఈ 3 అవస్థలను చూస్తున్నాడు. ఇన్నెంతు నాకు దాని మీద భయం లేదు. ఒకే చైతన్యం స్థూల శరీర మాధ్యమంలో ప్రకటితమైతే అది జాగ్రత్త, సూక్ష్మ శరీర మాధ్యమంలో అయితే అది స్వప్నం, కారణ శరీర మాధ్యమంలో అయితే సుషుప్తి అని అంటాం కదా. నేను ఈ 3 అవస్థలకు, ఈ 3 శరీరాలకు సాక్షిని కాబట్టి నాకు ఈ నశ్వరమైన శరీర భయం లేదు అన్నాడు. అది రెండవది. మూడవది నాహి ఆంహి దేహ వాసనా సంబంధ కేంచ మోక్షబంధ చిదాకాశి. దేహం యొక్క వాసనలకు నా ఆత్మ స్వరూపంతో ఏమాత్రం సంబంధం లేదు. ఎప్పుడు చిదాకాశంలో అంటే జ్ఞానాకాశంలో విహరించే ఆత్మకు బంధము లేదు, మోక్షము లేదు. కేంచ మోక్షబంధ. కాళిదాస్ అన్నారు కదా, మరణం ప్రకృతి శరీరణం జీవనముచ్యతే బుధై అని. మరణం అనేదే శరీరం యొక్క యాక్చువల్ ప్రకృతి, వికృతి జీవితం అంటే అన్నట్టుగా. అదే ప్రకృతి యొక్క వికారాలను కడిగేసేవాడు అవధూత కాబట్టి అందుకే అవధూతకు దేహబంధం లేదు. 4వ అభంగంలో చిదాకాశి చిత్ర నిర్గుణ సగుణ ఆంహి బ్రహ్మపూర్ణ సత్య జ్ఞాన. ఇది మనకు ఉపనిషత్తుల లోపలికి ఇట్లా లాక్కెళ్ళిపోతుంది. చిదాకాశం లేదా జ్ఞానాకాశం యొక్క అధిష్టానం పైనే నిర్గుణం సగుణం అనేది మొదలైన వివర్తాలు భాసమానం అవుతాయి. వస్తుతః మనం పూర్ణ బ్రహ్మస్వరూపం. ఇదే సత్యం జ్ఞానం, సత్య జ్ఞానం. వేదాంత పంచదశిలో మనకు చిత్రదీప ప్రకరణం వస్తుంది. ఇది ఇందులోనే తిప్పుతూ ఉంటుంది, చిత్రదీప ప్రకరణం. దాని సారాంశమే ఇది. మీరు అన్నారు కదా సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ చైత్రీయంలో, దాని వ్యాఖ్యానం కూడా ఇదే. ఆంహి బ్రహ్మపూర్ణ. అనంతం అంటే దేశకాల వస్తు పరిచ్ఛేదరహితం, పూర్ణం. ఆంహి బ్రహ్మపూర్ణ, ఆంహి బ్రహ్మపూర్ణ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. నేను జ్ఞానమార్తాండిని అభంగాన్ని చెప్తున్నాను అని చెప్పి. బోధ అభంగం అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, జ్ఞానమార్తాండిని నేను అభంగాన్ని బోధిస్తున్నాను. జ్ఞాన సూర్యుడిని. జాళ భవభంగ. అంటే మళ్ళీ అగైన్ అంటే అది జాళ భవభంగం అంటే భవభంగం నాశనం అయిపోతుంది. జాళ
హరపలి మాయ, ఎప్పుడు మాయ తొలగిపోతుంది అని. హరపలి, హర్పల్ అంటాం కదా సంస్కృత తెలుగు హిందీలో, హరపలి మాయ. సో అది ముఖ్యమైనది, ఈ 4 ముఖ్యమైన ఇవి కాబట్టి చెప్పాను. అదేంటంటే ఒక కవి తన రాస్తాడు చూసారా, తన లాస్ట్ కి ట్రేడ్ మార్క్ ఆ టైప్ లో. ధన్యవాదాలండి.